హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మనము మంచి టేస్టీ అయిన ఎమ్మి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే బాదుషాలు చేసుకుందాం. అది కూడా ఇంట్లో ఈజీగా అయిపోతుంది. దీనికోసం పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాకపోతే చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుంటూ పిండి కలపడం కానీ, దాన్ని వేయించడం కానీ, పాకంలో వేసి తీయడం కానీ, ఇలాంటి మెయిన్ థింగ్స్ అనేటివి కొంచెం మనం అబ్జర్వ్ చేసుకుంటూ నెమ్మదిగా వేసుకున్నాం అనుకోండి, మనకు స్వీట్ షాప్లో కంటే కూడా సూపర్గా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. అయితే మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చూస్తేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, మరి బాదుషా ప్రిపేర్ చేసుకుందామా? ఫస్ట్ మనం బాదుషాల కోసం పిండి జల్లడ పట్టుకుందాం. దీనికోసము 2 కప్పులన్నర, ఈ కప్పు ఉంటుంది కదా, ఈ కప్పుతోటి మనము 1 2 ఇంకొక హాఫ్ కప్పు ఇది వేస్తే ఎంత అవుతుంది అంటే 300 గ్రాముల మైదా అవుతుంది. అంటే 300 గ్రాముల మైదా తీసుకున్నాం అనుకోండి, మనకు కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది. ఫస్ట్ దీన్ని జల్లడ పట్టుకుందాం. మనం ఇట్లా మనం పిండి మొత్తం జల్లడ పట్టుకోవాలి. ఇది అస్సలు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే మనకు బాదుషాలు మంచిగా క్రిస్పీ రావాలన్నా, పొరలు పొరలు విడిపోవాలన్నా మెయిన్ పిండితోటే. ఓకేనా, చూసిరా? ఇప్పుడు జల్లడ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిండిలో మనము 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం కొంచెము. అట్లనే మనకు బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, బేకింగ్ సోడా వేసుకోవద్దు, ఓన్లీ బేకింగ్ పౌడరే వేసుకోండి, 1 టీ స్పూన్. ఓకే, ఇదంతా ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు దీంట్లో మనము కాగబెట్టిన నెయ్యి, అంటే వేడిది నెయ్యి ఉంటుంది కదా, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇదంతా వేసుకోవాలి. డాల్డా వేసుకుంటారు కొంతమంది, కానీ నెయ్యి వేసుకుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. చూసారా, 1/2 కప్పు నెయ్యి పట్టింది మనకు. దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. నెయ్యి మొత్తం పిండికి ఇట్లా పట్టుకొని మనకు బ్రెడ్ క్రమ్స్ అయితే చూసిరా, ఆ టైప్లో కావాలి పిండి. చూసిరా మనకు ఎంత బాగా రెడీ అయిపోయింది పిండి. ఇట్లా అంటే మనకు ముద్దకొచ్చేసింది, చూస్తారు కదా. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది ఇంపార్టెంట్ టిప్, దీన్ని ఖచ్చితంగా మిస్ కాకండి ఈ స్టెప్ని. చూడండి నేను పిండిలో ఎన్ని వాటర్ వేస్తున్నానో, ఏ కప్పుతోటైతే నెయ్యి వేసుకున్నానో అదే కప్పు, 1/2 కప్పు ఉంటుంది కదా, ఫస్ట్ ఈ 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాము. మెల్లిగా కలపాలి, బాగా పిసకద్దు, చపాతీ పిండి పిసికినట్టు. ఇట్లా జస్ట్ ఇట్లా అంత ఒక్క దగ్గరికి వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ మనకు సరిపోతాయి. ఇదిగో నేను బాగా ఇట్లా పిసకట్లేదు, చూడండి, జస్ట్ ఇట్లా దగ్గరికి బ్యాండింగ్ చేస్తున్నా. ఇంకా కొంచెం వాటర్ వేసుకుందాం. ఓకే, ఎనఫ్గా ఇంకా సరిపోతాయి. ఫస్ట్ టైం చేసినప్పుడు మీకు ఏమైనా కన్ఫ్యూజ్ కావచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. నాకు మొత్తము వాటర్ కూడా ఈ 1/2 కప్పు ఉంది కదా, దాంతో 3.5 కప్పుల వాటర్ పట్టింది, చూసిరు కదా మీరే. ఓకే, ఇట్లా ఇంతే. దీన్ని ఇంకా బాగా పిసుకొద్దు. దీన్ని ఇప్పుడు మనం ఒక 10-15 మినిట్స్ మంచిగా నానబెట్టుకుందాం, క్యాప్ పెట్టేసుకొని. ఓకే, ఇప్పుడు మనం పాకం పట్టుకుందాము. దానికి 1/2 కేజీ షుగర్ తీసుకోండి, 1/2 కేజీ సరిపోతుంది. 1/2 కిలో పిండి తీసుకున్నాం కదా, అంటే 300 గ్రాముల పిండి తీసుకున్నాను నేను. ఆ 50 గ్రామ్స్ అనేది మైనస్ చేసుకొని 250 గ్రామ్స్ పిండికి 1/2 కేజీ షుగర్ అని లెక్క పెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మనం ఈ 1/2 కేజీ షుగర్ని ఇందులో వేసుకుందాము. దాంట్లో ఈ 1/2 కేజీలో సగం, అంటే 1 కప్పు వాటర్ వేసుకోండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగి మనకు పాకం రావాలి. ఇంకొకటి ఏంటంటే మనకు బాగా ఇట్లా తిక్కు పాకము
తీగ పాకాలు కూడా ఏం అవసరం లేదండి. మన గులాబ్ జామ్ పాకం పడతాం కదా, దానికంటే కొంచెం తిక్కుగా రావాలి. ఇప్పుడు గులాబ్ జామ్ పాకం కొంచెం పల్చగా తీసుకుంటాం కదా, అట్లా కాకుండా జస్ట్ కొంచెం తీగ పాకం లాగా ఈజీగా అయిపోతుంది 10 మినిట్స్లో. లేదనుకో మీరు వాటర్ ఎక్కువ వేసారనుకోండి బాగా టైం తీసుకుంటుంది. అందుకే వాటర్ తక్కువ వేసుకున్నాం అనుకో తొందరగా పాకం వస్తుంది. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఆల్ కరగడానికి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇందులో మనము 2 ఇలాచీలు వేసుకుందాం. ఇలాచీ వేస్తే ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇప్పుడు షుగర్ పాకం మరుగుతుంది కదా, మనకి ఇట్లా మరిగేటప్పుడు మనం దీనిలో కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకుందాం. నేను కలర్ వాడట్లేదు. ఒకవేళ మీ దగ్గర కలర్ ఉంటే ఎల్లో కలర్ వేసుకోండి, లేదంటే కుంకుమ పువ్వు వేసుకోండి. మనకు బయట బాదుషాలు కొంచెం కలర్ఫుల్గా వస్తాయి కదా, సేమ్ ఆ కలర్ కోసమే కుంకుమ పువ్వు వాడడం. కుంకుమ పువ్వు లేకపోతే పర్లేదు, కొంచెం ఎల్లో కలర్ వేసుకోండి. అది కూడా లేదనుకోండి చిటికెడ పసుపు వేసేయండి. ఒక్కసారి చూడండి మనకు పాకం వచ్చిందని ఎట్లా తెలుస్తుంది అంటే, మనం స్పూన్ తోటి ఇట్లా తీసుకొని వేసినప్పుడు ఇట్లా తీగలాగా పడుతుంటుంది చూడండి. స్లోగా డ్రాప్స్ పడుతున్నాయా ఆగుకుంటూ, ఈ టైంలో మనకు పాకం వచ్చినట్టు. ఇప్పుడు నేను ఒక మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నా దీంతో మనకు షుగర్ అనేది పైన పేరకుండా ఎప్పుడు చూసినా అంతే ఫ్రెష్గా ఉంటాయి బాదుషాలు. అదేంటిదంటే కొంచెం నిమ్మరసం. ఇది వేస్తే ఏంటంటే షుగర్ గడ్డగట్టదు. మనకు తింటుంటే షుగర్ ఇట్లా కొన్ని స్వీట్స్లలో మనం తింటుంటే షుగర్ తగులుతుంటుంది కదా, అట్లా తగలకుండా స్మూత్గా ఉంటుంది అన్నట్టు. అందుకోసమే కొంచెం 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ అయితే ఎనఫ్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం బంద్ చేసి పక్కకు పెట్టుకొని మన బాదుషాలు ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, మన పిండి ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదా నాని, చూసిర్రా పిండి ఎంత బాగా నానిందో, పొరలు ఎట్లొచ్చిందో చూస్తారు కదా. ఇది మనకు బాదుషా పిండి ఎగ్జాక్ట్లీ మనం కలిపినట్టు. దీన్ని ఇట్లా వస్తేనే మనకు బాదుషాలు సూపర్గా వస్తాయి. దీన్ని ఫస్ట్ మనం ఇక్కడ ప్లాట్ఫామ్ పైన పెట్టుకుందాం. మనకు కన్వీనియంట్గా ఎట్లుంటే అట్లా పెట్టేసుకొని దీన్ని కలపాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఒకసారి ఇట్లా అనుకొని చిన్న పిండి, పూరి పిండి తీసుకుంటారు కదా అంతే తీసుకొని ఒకసారి ఇట్లా అని ఇట్లా రౌండ్ చేసేసుకోవాలి. అందరికీ తెలుసు పూరి పిండి మనం ఎట్లా రౌండ్స్ చేసుకుంటామో. చేసుకున్నామా? దీన్ని ఒకసారి ఇట్లా ప్రెస్ చేసుకొని మంచిగా హోల్ చేయాలి. చూసారా? చేసేసిన దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇట్లనే మనం అన్ని బాదుషాలను చేసుకోవాలి. చూసారా? మన బాదుషాలన్నీ రెడీ చేసుకున్నాం కదా, ఇవన్నీ పక్కకు పెట్టుకుందాం. అసలు యాక్చువల్గా మా కరీంనగర్లో రాజు టీ స్టాల్ అని ఉంటుంది, అందులో బాదుషా చాలా ఫేమస్. ఎంత సైజు ఉంటుందంటే ఇంత వస్తుంది సైజు. అది ఒక్క బాదుషా మనం ముగ్గురం తిందాము. అయితే నేను ఏం చేసిన అంటే ఈ పిండిల్నే కొంచెం మిగిల్చి ఇది కొంచెం పక్కకుంచి దీంతో ఆ సైజులో ఒక 2 బాదుషాలు చేసుకుందాం. చూడండి ఎంత తీసుకుంటున్నానో, ఇంత చపాతీ సైజ్ అంతా తీసుకొని చూద్దాము ఆ షేప్ వస్తుందో రాదో, నాకు కూడా తెలియదు. ఆ సైజులో చేయనైతే ట్రై చేద్దాం. ట్రై చేస్తే తప్పేం లేదు కదా. ఓకే, ఈ సైజులో వేసి మధ్యలో బాగా హోల్ పెట్టుకుందాము, ఎందుకంటే పెద్దది కదా. ఎక్కడి నుంచో ఇక్కడ పార్సల్ తీసుకెళ్తారు, ఫారెన్కి కూడా తీసుకెళ్తారంట దాదాపు. మాకు కూడా ఇష్టం, కానీ మనం ఇంట్లో ట్రై చేద్దాం ఒకసారి. రైట్, ఇదొక్కటి, ఇదిగో ఇంకొకటి. 4 బాదుషాలు కలిపి ఒక్క బాదుషా సైజ్ అవుతుంది మనకు. ఆ సైజు నేను చేస్తున్నా. ఇది ఆ సైజు వస్తుందో రాదో చూద్దాం. ఓకే, రైట్. ఓకే, చేసుకున్నా. కాల్చినాక పాకం వేసినాక నాకు రాజు టీ స్టాల్ సైజులో బాదుషా వచ్చిందా రాలేదా మీతో కూడా షేర్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయినాయి కదా, మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆ డీప్ ఫ్రై చేసుకోవడం కూడా దీనికో ప్రాసెస్ ఉంటుంది, అది డీటెయిల్గా చూడండి, స్కిప్ చేయకండి వీడియో. ఆయిల్ కూడా మనకు బాగా హీట్ కావద్దు ఫస్ట్. అయితే
మీకు ఇందులో ఒక చిన్న టిప్, చిన్న పిండి ముద్ద తీసుకొని లేసేసినాం అనుకో, అది మనకు వేడై కొంచెం ఇట్లా బుడగలు వస్తుంటుంది చూడు, అప్పుడు మనము బాదుషాలు వేసుకోవాలి. అప్పటి వరకు మాత్రం క్లాత్ కప్పి పెట్టుకోండి చేసిన బాదుషాల మీద. చూడండి ఆయిల్లో అది కొంచెం కొంచెం చిన్న చిన్న బుడగలు వస్తున్నాయి కదా, కరెక్ట్గా చూస్తున్నారా? ఇప్పుడు మనం బాదుషాలు వేసుకోవాలి. ఓకేనా? ఒక్కొక్కటి నెమ్మదిగా వేసేసుకోవాలి. మంట మాత్రం లోలో పెట్టుకొని ఉంచుకోండి. మొత్తం చిన్న మంట మీద పెట్టేసుకొని వేసేసుకోవాలి. ఆయిల్ ఇప్పుడిప్పుడే వేడవుతుంది, చూస్తున్నారు కదా. ఎక్కువ కూడా వద్దు, ఎందుకంటే పొంగుతాయి కదా, బాగా సరిపోతాయి. ఇవి మనకు ఆయిల్లో పైకి తేలే వరకు మనం సిమ్ మీదనే వీటిని వేయించుకోవాలి. చూస్తున్నారా? మంచిగా ఒక్కొక్కటి మొత్తం పైకి తేలినాయి కదా. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఒక 5 మినిట్స్ వరకు కూడా మనం వాటిని కలపొద్దు అసలు. ఒక 5 మినిట్స్ తర్వాత మెల్లిగా ఒక స్పూన్ తోటి ఫ్లిప్ చేసుకుందాం. మీకు లేయర్స్ కనిపిస్తున్నాయా? చూడండి. ఇప్పుడు చిన్న ఫోర్క్ తీసుకొని జస్ట్ ఇట్లా ఫ్లిప్ చేసుకోవడమే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మంచి బ్రౌన్ కలర్గా వేగ వరకు వేయించుకుందాం. ఓకే, మన బాదుషాలు చూసిరా, రెడ్గా వేగినాయి. వీటినన్నీ ఫస్ట్ ఇందులో ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. చూసిరు కదా, రెడ్గా వేగినాయి కదా. మీకు లేయర్స్ కూడా కనిపిస్తున్నాయా? చూడండి, లేయర్స్ కూడా ఎంత బాగా వచ్చినాయి కదా. ఓకే, ఇవన్నీ తీసేసుకొని స్టవ్ బంద్ చేయాలి. మళ్ళీ ఇదే వేడి నూనెలో మిగిలిన బాదుషాలు వేయకండి. ఇది మొత్తం బంద్ చేసి చల్లారినాకనే మనం మిగిలిన బాదుషాలు వేసుకుందాం. ఆలోపు వీటిని మనం షుగర్ సిరప్లో డిప్ చేసుకుందాం. ఇవి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లో వేసుకోవాలి. అట్లనే మీకేమన్నా షుగర్ సిరప్ కొంచెం చల్లబడ్డది అనిపించింది అనుకోండి, దాన్ని మళ్ళీ కొంచెం వేడి చేయండి. ఇప్పుడు మనము ఈ జంబో బాదుషాలు వేసుకుందాం. పెద్దవి వేసుకున్నాం కదా, అవి వేసుకుందాం. చూడండి, ఆయిల్ మొత్తం చల్లగా అయింది. మిగిలినవి కూడా వేసేసుకుందాం పక్కన. చూసారా, బాదుషాలన్నీ పైకి తేలినాయి కదా. ఇప్పుడు వీటిని మెల్లగా ఫ్లిప్ చేద్దాం. మన జంబో బాదుషాలు ఏడున్నాయి? ఇదిగో చూసారా, జంబో బాదుషా. ఇవి కూడా వేగిపోయినాయి. కానీ ఈ జంబో సైజు ఉన్నాయి చూసారా, ఇవి నేను అన్న సైజులో రావు. నేను అన్న రాజు టీ స్టాల్ సైజులో అయితే రాలేదు. మనము లో ఫ్లేమ్ మీద పెట్టేసి నెమ్మదిగా కాల్చుకుంటే మనకి ఇట్లా లేయర్స్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా ముక్కుల్లో నుంచి తీసే మనం పాకంలో వేసేసుకుందాం. చూడండి, వేడి వేడి. ఎన్ని పడితే అన్ని వేసుకోండి, మిగతాయి మళ్ళీ తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఓకే, అయిపోయినాయి. అయితే వీటిని ఫస్ట్ ఇట్లా డిప్ చేసుకుంటూ మనం జస్ట్ ఫ్లిప్ చేసేయాలి. ఎందుకంటే వన్ సైడ్ పాకం పట్టుకున్నాక ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ సెకండ్ సైడ్ కూడా పాకం పీల్చుకోవాలి కదా, అందుకోసమే మెల్లగా ఫ్లిప్ చేసేసుకోవాలి. పెద్ద పెద్ద స్పూన్లు పెట్టద్దు, ఓన్లీ చిన్న ఫోర్క్ తోటి వేసుకోండి. ఇటు సైడ్ ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయితే మనకు బాదుషాలు రెడీ అయిపోతాయి. ఓకే, మన బాదుషాలు మంచిగా నాని రెడీ అయిపోయినాయి. చూడండి, బాగున్నాయి కదా. ఈ కొంచెం పాకం వడగట్టుకోవాలి మనము. ఒక జల్లి గిన్నె తీసుకొని దీంట్లో మనం ఈ పాకం, జల్లిగంట ఉంటుంది కదా, పాకం అంతా వడగట్టేసుకుందాం. ఓకే, చూసిరా ఎంత బాగా వచ్చినాయో అన్నీ.
ఒక 2 మినిట్స్ పాకం వడగట్టేసుకున్నాం అనుకో, మనకు బాదుషాలు రెడీ. ఓకే, మన బాదుషాలన్నీ రెడీ అయిపోయినాయి చూడండి. ఓకే, మన బాదుషా రెడీ అయిపోయింది. మనం ఫస్ట్ నుంచి కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా చిన్న చిన్న టిప్స్ను కూడా యూజ్ చేసుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే మనకి ఇంత పర్ఫెక్ట్గా బాదుషాలు వస్తాయి. కొంచెం మిస్ అయినా మనకి పర్ఫెక్ట్ బాదుషా రాదు. ఇప్పుడు ఇది మనకు లోపట జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది చూడండి. సరే, హోమ్ మేడ్ బాదుషాలు రెడీ. హోటల్లో తీసుకొచ్చుకోకుండా, స్వీట్ హౌస్లో లెక్క కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ కేటాయించారనుకోండి, మనకు పావు కేజీ మైదా పిండితోటి కేజీ బాదుషాలు అయితే చూసారా, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా. మరి మీకు నా బాదుషా రెసిపీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.